ఒరే, నా ఫ్రిడ్జ్లో పెట్టిన 4 దోశలు గల్లంతయ్యాయి. అప్పలమ్మ రంగంలోకి దిగింది. ఊరంతా ఆమెను సీక్రెట్ సిఐడి అంటారు. వాసన బట్టి దొంగని పట్టేసిందని అందరూ నమ్మేస్తారు. ఈసారి ఆమెకు అనుమానం రాముపైనే. ఎందుకంటే నిన్న రాత్రి రాము సుశీలమ్మని అడిగాడు, రేపు నాకు 4 దోశలు చేసి పెట్టండి అని. అప్పలమ్మ వెంటనే రాముని పిలిపించింది. రాము, నిన్న రాత్రి నీకు నిద్ర ఎలా పట్టింది? ఏదైనా తిన్నావా? మాత్రం దోశలే తింటున్నా. తర్వాత చిట్టి దగ్గరకు వెళ్ళింది. ఓ చిట్టి, నిన్న రాత్రి ఏవైనా విచిత్రమైన వాసనొచ్చిందా? వచ్చిందమ్మా, ఆలు దోశ వాసన, కానీ తినలేకపోయా. వాసన ఎక్కడికొచ్చింది? రాము పడుకున్న మంచం దాకా. దోశలు ఎవడు దొంగలించాడో తెలుసుకోవాలంటే సీసీటీవీ చెక్ చెయ్యాలి. సీసీటీవీలో ఫ్రిడ్జ్ దగ్గర దోశలు దొంగతనం అవుతున్నట్లు కనిపిస్తోంది. అయ్యో, నా పాత సిఐడి టీషర్ట్సు ఎవరో వేసుకున్నారా? చిట్టి, నువ్వే కదా దోశలు దొంగలించింది? నేను కాదు సుశీలమ్మా. ఇలా అడిగితే ఎవ్వడూ ఒప్పుకోడు. ఒక దెబ్బ వేస్తేనే నిజం బయటపడుతుంది. అక్కడే కదా అస్సలు సంగతి తెలిసింది. ఆ టీషర్టు రాముని కాదు, చిట్టిదే. ఇప్పటివరకు అమాయకంగా నటించిన చిట్టి చివరికి నిజం ఒప్పుకున్నాడు. కాదకండి, నిన్న రాత్రి ఆకలిగా దోశలు తినేసా. ఇప్పుడు అప్పలమ్మ తీర్మానించింది. ఇక నుంచి రాము, చిట్టి ఇద్దరూ కలిసి సుశీలమ్మకు వంటల్లో సహాయం చేస్తారు. పనిచేసే వాళ్ళకి అన్నం ఉంటుంది, దోశలు దొంగలించే వాళ్ళకి పని మాత్రమే ఉంటుంది. ఇక నుండి రోజు నేను స్వయంగా అల్పాహారం చేస్తా. మంచివాడు. ఇక నుంచి సహాయం చేస్తావని ఆశిస్తున్నా. ఇక నుండి ఇంట్లో దొంగతనం జరగకూడదు. ఆకలైతే అడగాలి, దొంగలించకూడదు. అందరినీ ముట్టించేవాడు భోజనం. దోశ ఆపరేషన్ ముగిసింది. కానీ మరెన్నో కథలు మిగిలే ఉన్నాయి. పార్ట్ 2 కోసం మీ ఒక్క కామెంట్ చాలు. ఇలాంటి మరెన్నో వినోదభరిత కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.